అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవిని కొంతమంది ఫ్యాన్స్ అయితే ఘోరంగా అవమానిస్తున్నారు. ఎవరు అవమానిస్తున్నారు? ఎందుకు అవమానిస్తున్నారు? అనే దాని గురించి మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. టాలీవుడ్‌లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత చాలా అంటే చాలా క్రేజ్ సంపాదించుకునే హీరో, సీనియర్ హీరో అంటే అది మెగాస్టార్ చిరంజీవి మనకంతా తెలుసు. కానీ ఏం జరుగుతుందంటే 'సైరా నరసింహారెడ్డి' తర్వాత అంటే 'సైరా నరసింహారెడ్డి' సినిమా నుంచి ప్రతి సినిమాలో ఏదో ఒక హీరో అయితే ఉంటాడు. చిరంజీవి సోలోగా అయితే నటించలేదు. అంటే చిరంజీవి జతకి ఏదో ఒక హీరో అయితే ఉంటాడు. అవునా కదా? ఎందుకు చిరంజీవి సోలోగా నటిస్తా ఉండ్లా? చిరంజీవికి మార్కెట్ తగ్గిపోయింది. అందుకే సోలోగా నటిస్తా ఉండ్లా అని చాలామంది ఫ్యాన్స్ అయితే ఫైర్ అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో చిరంజీవితో పాటు 'కిచ్చ సుదీప్' ఉన్నాడు. తర్వాత 'విజయ్ సేతుపతి' ఉన్నాడు. తర్వాత 'బోలా శంకర్‌లో' సుశాంత్ ఉన్నాడు. 'వాల్తేరు వీరయ్యలో' చిరంజీవితో పాటు 'రవితేజ్' ఉన్నాడు. 'గాడ్ ఫాదర్‌లో' చిరంజీవితో పాటు 'సల్మాన్ ఖాన్' ఉన్నాడు. 'సత్యదేవ్' ఉన్నాడు. ఇప్పుడు 'మనశంకర్ వరప్రసాద్' సినిమాలో వెంకటేష్‌ని జతగా అయితే యేసుకున్నారు. చిరంజీవికి మార్కెట్ తగ్గిపోయింది కాబట్టే సోలోగా నటిస్తా ఉండదు అని కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. అంటే ఒక్క సినిమాలో 2 సినిమాలు, 3 సినిమాలు అయింటే మనం అంటే ఒక్క సినిమా, 2 సినిమాలు అయింటే అది నిజమే అనుకోవచ్చు. అంటే కాంబినేషన్ అలా కుదిరిపోయింది. అంటే ఇది ఫ్లోలో జరిగిపోయింది అని మనం అనుకోవచ్చు. అవునా కదా? కానీ ప్రతి సినిమాలో ఏదో హీరో నటిస్తున్నాడు కాబట్టి ఇది నిజమే. చిరంజీవి మార్కెట్ తగ్గిపోయిందని చాలామంది అయితే అనుకుంటున్నారు. నేను చెప్పేదేమంటే అంటే చిరంజీవికి మార్కెట్ ఏం తగ్గినలా. ఇప్పుడు గూడా మెగాస్టార్ చిరంజీవి అంటే సోలోగా వచ్చినా గూడా పెద్ద మార్కెట్ అయితే ఉంది. కానీ ఇప్పుడొచ్చే డైరెక్టర్స్ ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడొచ్చే డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే చిరంజీవితో మూవీ తీయాలంటే ఏదో ఒక హీరోని సెట్ చేస్తా ఉన్నారు. అది అలా ఫ్లోలో జరిగిపోతుందంటే ఇప్పుడు అనిల్ రావిపూడి ఉన్నాడు డైరెక్టర్. అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాగా భారీ హిట్ అయింది కాబట్టి, బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి వెంకటేష్‌ని ఇక్కడ పెడితే వెంకటేష్ ఫ్యాన్స్ కూడా చూస్తారు. అంటే ఎఫ్1 చూషినారు, ఎఫ్2 చూషినారు. అవునా కదా! ఎఫ్2నా? ఎఫ్2, ఎఫ్3లో ఉన్నాడు వెంకటేష్. బ్లాక్ బస్టర్‌లు అయిండాయి. తర్వాత ఇక్కడ కూడా సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి అదే కాంబినేషన్ ఇక్కడ పెడితే చిరంజీవి తర్వాత వెంకటేష్ కాంబినేషన్ పెడితే బావుంటుంది. చాలా అంటే చాలా కలెక్షన్స్ వస్తాయని ఆ మైండ్‌తో వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంతేగాని చిరంజీవికి మార్కెట్ తగ్గిపోయింది. అందుకే సోలోగా రావట్లేదు అనేదంతా అబద్ధం. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.